Yes, hello everyone. Welcome back to our channel. So today, we are trying to understand the text formatting in MS Word. Text formatting is in the MS Word. ఇవాళటి వీడియోలో మనము మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ వచ్చేసి టెక్స్ట్ ఫార్మాటింగ్. యాక్చువల్గా మనము ప్రీవియస్ సెషన్స్లో కొన్ని టాపిక్స్ అనేవి మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో అవి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు తీసుకున్నట్లయితే కట్ కాపీ అండ్ పేస్ట్ ఆప్షన్స్, ఎడిటింగ్, డిలీటింగ్, ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి మనం చూసాము బేసిక్ లెవెల్లో. సో దాని కంటిన్యూషన్లోనే మనము ఇవాళ డిస్కషన్ చేయబోయే టాపిక్ వచ్చేసి టెక్స్ట్ ఫార్మాటింగ్స్. అంటే ఏంటిది ఇక్కడ యాక్చువల్గా టెక్స్ట్ ఫార్మాట్స్ అంటే ఏంటిది, ఎలా హెల్ప్ అవుతుంది? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను కొన్ని స్పెసిఫికేషన్ చేశాను. చేంజింగ్ ఫాంట్స్, సైజెస్, కలర్స్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అండ్ అలైన్మెంట్స్. దిస్ ఆర్ ఆల్ ద కంప్లీట్ టెక్స్ట్ ఫార్మాట్స్. సో వీటన్నిటిని మనము టెక్స్ట్ ఫార్మాట్స్గా చెప్పుకుంటాం. సో ఒకసారి ఇక్కడ చూద్దాం మనం వీటిని ఎలా యూజ్ చేసుకోవాలనేది. సో కమింగ్ టు హియర్, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఐఎమ్ రైటింగ్ ఇన్ సైడ్ ఆల్ టెక్స్ట్ ఫార్మాట్స్ ఇన్ ఎంఎస్ వర్డ్. సో ఎంఎస్ వర్డ్లో మనము టెక్స్ట్ ఫార్మాట్స్ అనేటివి ఏవి ఉన్నాయో మనం ఇక్కడ డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ నేను సెంట్రల్ అలైన్మెంట్ తీసుకుంటున్నాను, కొంచెం సైజు కూడా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను జస్ట్ కొంచెం కనిపించడానికి. దట్స్ ఇట్. అయితే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్లు టెక్స్ట్ ఫార్మాట్స్లో మనం మెయిన్గా అబ్జర్వ్ చేస్తే చేంజ్ ఫాంట్స్ అని చెప్పేసి ఉంది. అంటే ఏంటిది ఇక్కడ యాక్చువల్గా మీరు లెఫ్ట్ అలైన్మెంట్లో తీసుకోండి. ఫస్ట్ టాపిక్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అని కూడా అనొచ్చు, లేదా చేంజ్ ఫాంట్ లేదా చేంజ్ ఫాంట్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్స్. అంటే ఏంటిది ఇక్కడ చేంజ్ ఫాంట్స్ అంటే? సో దిస్ ఈస్ ద ఫాంట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే హియర్ ఇస్ ద ఫాంట్ ఫ్యామిలీ అని చెప్పేసి ఇక్కడ మీరు చూడొచ్చు. దెర్ ఈస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్ ఫ్యామిలీస్. ఇక్కడ మీరు చాలా రకాల డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు లిస్ట్ ఆఫ్ ద ఫాంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇందులో ఏ టైప్ ఆఫ్ ఫాంట్ ఫ్యామిలీని యూస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా కర్సివ్ టైప్ ఇచ్చాను. సో దిస్ ఈజ్ వన్ మోడల్, దిస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్ ఫ్యామిలీస్ అనేటివి ఉంటాయి. ఇందులో ఏ టైప్ ఆఫ్ ఫాంట్ ఫ్యామిలీ మీకు కావాలో వాటిని డైరెక్ట్గా ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ ఫాంట్ ఫ్యామిలీ. అయితే ఇక్కడ మీరు టోటల్గా టెక్స్ట్ ఫార్మాట్కు సంబంధించిన చేంజెస్ అన్ని మీరు చూడాలి అంటే ఒక షార్ట్ కట్ కీ ఉంది. సో దట్ ఈస్ Ctrl+Shift+F అనేది మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫాంట్ డైలాగ్ బాక్స్ అనేది ఇక్కడ మీకు రావడం జరిగింది. సో ఇందులో ఫాంట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఫాంట్లో తీసుకున్నట్లయితే దిస్ ఆర్ ద డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్. ఇక్కడ మీకు కనిపిస్తున్నటివన్నీ ఫాంట్ ఫ్యామిలీస్. ఇక్కడ ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి, వీటినే టైప్ స్టైల్స్ అంటారు. ఇక్కడ మీకు ఫాంట్ సైజ్ అనేది ఉంది, సైజ్ను యూజ్ చేయొచ్చు. ఫాంట్ కలర్ అనేది ఉంది, అండర్లైన్ స్టైల్స్ ఉన్నాయి, కొన్ని ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి, టెక్స్ట్కు కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ స్ట్రైక్ త్రూ అని, డబుల్ స్ట్రైక్ త్రూ అని, సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్, స్మాల్ క్యాప్స్, ఆల్ క్యాప్స్, హెడెన్ అని చెప్పేసి ఈ డిఫరెంట్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు ఈ ఫాంట్ డైలాగ్ బాక్స్ ద్వారా యూస్ చేసుకోవచ్చు. Ctrl+Shift+F అని ప్రెస్ చేస్తే ఈ డైలాగ్ బాక్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ దీని ద్వారా కూడా మీరు ఫాంట్ ఫ్యామిలీని చేంజ్ చేయొచ్చు. దిస్ ఆర్ ద డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్.
ఇందులో ఏ ఫాంట్ ఫ్యామిలీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రోబోటో అనే ఒక ఫాంట్ ఫ్యామిలీని వాడుతున్నాను. రోబోటో బోల్డ్, కండెన్స్డ్ బోల్డ్ అని, జనరల్ రోబోటో బోల్డ్ కూడా ఉంటుంది. రోబోటో ఎక్స్ట్రా బోల్డ్ అని తీసుకుంటున్నాను. తీసేసుకొని ఇక్కడ ఇటాలిక్ కూడా ఉంది, ఇటాలిక్. దాని యొక్క ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, ఇలా మనం తీసుకొని ఎప్పుడైతే నేను ఇక్కడ ఓకే చేస్తున్నానో ఆటోమేటిక్గా మీకు ఆ సైజ్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ దానికి కావాల్సిన కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ తీసుకుంటున్నాను, లేదు ఇక్కడ గ్రీన్ కలర్ వాడుతున్నాను. సో ఇక్కడ ఫర్దర్గా తీసుకున్నట్లయితే అండర్లైన్స్ కావాల్సి వచ్చినట్లయితే అండర్లైన్స్ ను కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో సింపుల్గా మీకు కావాల్సిన అండర్లైన్ కూడా వాడచ్చు. డాటెడ్ మోడల్స్ ఎలా కావాలి. సో ఇలా తీసేసుకొని ఎప్పుడైతే మీరు ఓకే చేస్తున్నారో చూడండి 72 ఫాంట్ సైజ్ వచ్చింది. నాకు అంత అవసరం లేదు, ఇక్కడ 26 తీసుకుంటున్నాను. చూడండి, దిస్ ఆర్ ద ఫాంట్. కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ ను ప్రెస్ చేసినప్పుడు టోటల్గా ఈ టెక్స్ట్ కు సంబంధించిన ఫార్మాటింగ్ డైలాగ్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. దీని ద్వారా ఫాంట్ కలర్ చేంజ్ చేయొచ్చు, ఫాంట్ యొక్క సైజును చేంజ్ చేయొచ్చు, అదేవిధంగా ఫాంట్ యొక్క ఫ్యామిలీని చేంజ్ చేయొచ్చు, స్టైల్స్ ఈ బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్స్ ఉంటే వాటిని కూడా చేంజ్ చేయొచ్చు. అంతేకాకుండా అడిషనల్ గా కొన్ని ఎఫెక్ట్స్ ను కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం చెప్పుకుంటున్నట్లు దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్. ఇప్పుడు మీరు 10th అన్నారనుకోండి, ఇలా రాస్తారు. టీహెచ్ అనేది కొంచెం అప్పర్ పొజిషన్ లో రాయడం జరుగుతుంది, దీన్ని సూపర్ స్క్రిప్ట్ అంటారు. అదేవిధంగా ఇలా H2O అని రాశారనుకో, 2 కొంచెం కిందికి రాయడం జరుగుతుంది, డౌన్ పొజిషన్ రాయడం జరుగుతుంది, దాన్ని సబ్స్క్రిప్ట్ అనేసి చెప్పు. సో ఇలా మీకు యాక్చువల్గా ఈ సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ అనే కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ ను వాడడం జరుగుతుంది. ఈ స్ట్రైక్ త్రూ అనే ఆప్షన్ కూడా సమ్ టైమ్స్ ఏమవుతుంది, ఇలా మీరు ప్రైస్ వచ్చేసి ఒక 1000 రూపీస్ ఉందనుకోండి, దాన్ని ఇలా స్ట్రైక్ చేసేసి ఈ పక్కనే మనకు 500 అనేసి కూడా మనము ఇవ్వచ్చు. అంటే ఇలా స్ట్రైకింగ్ చేయడము, డబుల్ స్ట్రైక్ చేయడం, ఇలాంటి మీకు ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. సో ఇవన్నీ కంప్లీట్గా మనకేంటంటే ఈ ఫాంట్ ఫ్యామిలీ డైలాగ్ బాక్స్ ద్వారా చేయొచ్చు. ప్రస్తుతానికి ఓకే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కూడా మీకు ఈ రిబ్బన్ లో కూడా అబ్జర్వ్ చేస్తే, ఈ రిబ్బన్ లో కూడా మీకు జస్ట్ ఇక్కడ ఫాంట్ యొక్క ఫ్యామిలీ ఉంది, ఫాంట్ యొక్క సైజ్ ఉంది, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఇక్కడ స్ట్రైక్ త్రూ అనే ఆప్షన్ కూడా ఉంది. వాటితో పాటు సో ఇక్కడ మీకు కొన్ని ఫాంట్ చేంజింగ్స్ కూడా ఉన్నాయి. ఫాంట్ చేంజింగ్, సో ఆల్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ కంటెంట్ కూడా ఉన్నాయి. ఫాంట్ కలర్ కూడా ఉంది, హైలైటింగ్ కూడా ఉంది, కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కంప్లీట్ గా ఏంటివంటే ఈ ప్లేస్ లో మనకు ఈ కంప్లీట్ గా ఈ రిబ్బన్ లో ఈ స్పెసిఫిక్ ఈ పోర్షన్ మనకు కంప్లీట్ గా ఫాంట్ ఫార్మాట్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఒకసారి మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఈ ప్లేస్ లో కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక చిన్న ఐకాన్ అనేది కనిపిస్తుంది. సో దీని మీద మీరు ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తున్నారో ఆటోమేటిక్ గా ఈ డైలాగ్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. దీని ద్వారా వి నీడ్ టు డూ ద సమ్ చేంజెస్. కొన్ని అడ్వాన్స్ అని చెప్పేసి ఉన్నాయి, క్యారెక్టర్స్ మధ్య స్పేస్ ఇవ్వడము, ఓకే, ఈ స్కేల్ దాని యొక్క సైజ్ని పెంచడము, స్పేసింగ్ ఇవ్వడము, పొజిషన్ చేంజ్ చేయడము, ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి అడిషనల్ గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో మనకు స్టాండర్డ్ గా రెగ్యులర్ గా ఏంటంటే ఈ ప్రాపర్టీస్ అనేటివి మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. సో దిస్ ఇస్. అయితే ఇక్కడ కొన్ని షార్ట్ కట్స్ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే మనము కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ అనేది వాడుతున్నామో, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎఫ్ అనేది మనకు ఈ ఆల్ టెక్స్ట్ ఫార్మాట్ కి సంబంధించిన ప్రాపర్టీ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో దట్ ఈస్. సో దాని ద్వారా ఇప్పుడు మీరు కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ అనేది ప్రెస్ చేస్తున్నాను, ఇట్స్ అపియరింగ్ దిస్, ఇలా మీకు అపియర్ అవుతుంది. సో అందులో మనకు ఫాంట్ ఫ్యామిలీ ఏంటిది అనేది మనం ఇక్కడ డిస్కషన్ చేసాం. తర్వాత ఫాంట్ సైజ్ ఉంటుంది. సో ఫాంట్ ఫ్యామిలీలో మెయిన్గా మనకి ఏంటంటే ఏరియల్ బ్లాక్, తర్వాత టైమ్స్ న్యూ రోమన్, వర్ధన, రోబోటో, ఇలా రకరకాల ఫాంట్ ఫ్యామిలీస్ ఉంటాయి. సో మనకు నచ్చిన ఒక ఫాంట్ ఫ్యామిలీని అప్లై చేయడం జరుగుతుంది. బట్ స్టాండర్డ్గా రెగ్యులర్గా మీకు ఏమవుతుందంటే
ఏరియల్ వాడచ్చు, రోబోటో వాడుకోవచ్చు, టైమ్స్ న్యూ రోమన్ వాడుకోవచ్చు, కొన్ని రెగ్యులర్ డాక్యుమెంట్స్ వీటిని ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకు ఫాంట్ సైజ్ అనేది ఉంటుంది. ఈ ఫాంట్ సైజ్ లో మెయిన్ గా మనకు షార్ట్ కట్స్ ఉంటాయి. అంటే ఏంటివి ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది మీరు ఇంక్రీజింగ్ ఉంటుంది, అదేవిధంగా డిక్రీజింగ్ కూడా ఉంది. ఫాంట్ సైజ్ ఇంక్రీజింగ్, డిక్రీజింగ్. సో ఇంక్రీజింగ్ కు మీకు షార్ట్ కట్ అనేది తీసుకున్నట్లయితే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దాన్, ఈ షార్ట్ కట్ యూజ్ చేసినప్పుడు మీకు ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ లెస్ దాన్ యూజ్ చేసినప్పుడు మీకు సైజ్ అనేది డిక్రీజ్ కావడం జరుగుతుంది. సో ఇది జనరల్ గా మీకు ఏంటంటే ఈ షార్ట్ కట్స్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ సంబంధించిన షార్ట్ కట్స్ అనేవి మీరు ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎలా సెలెక్ట్ చేయాలో కూడా నేను షార్ట్ కట్స్ చెప్పాను, ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్, చూడండి కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ అంటే సైజ్ తగ్గుతుంది, ఇంకా తగ్గించండి. కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్, ఇంక్రీజింగ్ ద సైజ్. సో ఇలా మీకు ఫాంట్ యొక్క సైజ్ అనేది మీరు ఇంక్రీజ్ చేయడం మరియు డిక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఫాంట్కు మీకు అండర్లైన్, డాటెడ్ అండర్లైన్ అనేది వస్తుంది. ఐ వాంట్ టు రిమూవ్ ద అండర్లైన్, అండర్లైన్ అనేది నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో వాటినే నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాం అంటే మనము టైప్ స్టైల్స్ అనేసి చెప్తున్నాం. టైప్ స్టైల్స్ అనేసి చెప్తాం. సో ఇక్కడ ఈ టైప్ స్టైల్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే బోల్డ్ ఉంటుంది, తర్వాత ఇటాలిక్ ఉంటుంది, తర్వాత అండర్లైన్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఈ 3 బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. వీటిని మనము టైప్ స్టైల్స్ అనొచ్చు, లేదా ఫాంట్ స్టైల్స్ అని కూడా అనొచ్చు. సో ఫాంట్ స్టైల్స్ అని కూడా మనం చెప్పచ్చు. సో దిస్ ఇస్, సో వీటిని ఇక్కడ బోల్డ్ అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ గా ఈ టెక్స్ట్ ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు దీని మీద ఇక్కడ కనిపిస్తున్న ఈ బి మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా బోల్డ్ అనేది రిమూవ్ అవుతుంది. అదేవిధంగా ఐ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇటాలిక్ కూడా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఆల్రెడీ ఇది ఎక్స్ట్రా బోల్డ్ ఉంది కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. సో అలా కాకుండా జస్ట్ రోబోటో తీసుకుంటే చాలా లైట్ గా మనకు కనిపిస్తుంది. సో వీటికి బోల్డ్, ఇటాలిక్, బోల్డ్, ఇటాలిక్, వీటికి మనకు షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. సో ఏంటివి ఆ షార్ట్ కట్స్ అంటే కంట్రోల్ బి ఫర్ బోల్డ్, తర్వాత కంట్రోల్ ప్లస్ ఐ ఫర్ ఇటాలిక్, తర్వాత కంట్రోల్ ప్లస్ యు ఫర్ అండర్లైన్. సో ఇలా మీకు ఈ షార్ట్ కట్స్ అనేటివి జనరల్ గా యూస్ చేసుకోవచ్చు. కంట్రోల్ బి ఫర్ బోల్డ్, ఇప్పుడు చూడండి దీన్ని నేను బోల్డ్ యూస్ చేస్తున్నాను, కంట్రోల్ బి అంటే బోల్డ్ అవుతుంది. కంట్రోల్ యు అంటే సారీ కంట్రోల్ ఐ అంటే ఇటాలిక్ అవుతుంది. కంట్రోల్ యు అంటే అండర్లైన్, చూడండి ఒకసారి అండర్లైన్ అప్లై అవుతుంది, ఒకసారి రిమూవ్ అవుతుంది. వీటిని స్విచ్ బటన్స్ కూడా అనొచ్చు. వీటిని స్విచ్ బటన్స్ అంటే మీరు ఒకసారి క్లిక్ చేస్తే అప్లై అవుతుంది, ఇంకోసారి క్లిక్ చేస్తే రిమూవ్ అవుతుంది. సో వీటిని స్విచ్ బటన్స్ అని కూడా మీకు అంటారు. షార్ట్ కట్స్ కూడా సేమ్ అలానే, కంట్రోల్ యు అంటే అండర్లైన్ అప్లై అవుతుంది, మళ్ళీ కంట్రోల్ అంటే ఉన్నది రిమూవ్ అవుతుంది, మళ్ళీ కావాలన్నప్పుడు కంట్రోల్ యు యాడ్ చేస్తాం. సో ఇప్పుడు వీటన్నిటికీ నేను అండర్లైన్ రిమూవ్ చేస్తున్నాను, కంట్రోల్ యు, అండర్లైన్ అనేది మనకు రిమూవ్ కావడం జరిగింది. సో ఇలా మీకు జస్ట్ ఇక్కడ ఏంటిదంటే టైప్ స్టైల్స్ అనేటివి మీరు జనరల్ గా యూస్ చేసుకోవచ్చు. దిస్ ఆర్ ద ఫాంట్ సైజ్ ఇంక్రీజింగ్, డిక్రీజింగ్. ఇది కూడా మనము టెక్స్ట్ ఫార్మాట్స్ లో ఒక ఆప్షన్. నెక్స్ట్ ఏముంది అంటే అనదర్ వన్ తీసుకున్నట్లయితే మనకు అలైన్మెంట్స్, టెక్స్ట్ అలైన్మెంట్స్. ఇక్కడ టెక్స్ట్
అలైన్మెంట్స్ అనొచ్చు, లేదా జస్ట్ అలైన్మెంట్స్ అన్నా కూడా ఇట్స్ నో ప్రాబ్లం. సో జనరల్గా ఈ అలైన్మెంట్స్ అనేవి తీసుకున్నట్లయితే మనకు లెఫ్ట్ అలైన్మెంట్ ఉంటుంది, ఓకే, అదేవిధంగా రైట్ అలైన్మెంట్ ఉంటుంది, ఓకే, తర్వాత సెంటర్ అలైన్మెంట్ ఉంటుంది, ఓకే, అనదర్ వన్ ఈస్ ద జస్టిఫై జస్టిఫై అలైన్మెంట్ అనేది కూడా ఉంటుంది. సో దీస్ ఆర్ ద అలైన్మెంట్స్. అంటే కంటెంట్ను మీరు అలైన్ చేయడం. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ ఆల్ టెక్స్ట్ ఫార్మాట్స్ ఇన్ ఎంఎస్ వర్డ్ అనే టెక్స్ట్ ఉంది. ఈ రెండు మీకు అబ్జర్వ్ చేస్తే కొంచెం బోల్డ్ అప్లై చేస్తున్నాను. కంట్రోల్ ప్లస్ బిని ప్రెస్ చేసినప్పుడు బోల్డ్ అవుతుంది. ఇందులో అలైన్మెంట్ ఇది టోటల్గా పేజీకి సెంటర్లో ఉంది. వెన్ ఐఎమ్ యూజింగ్ కంట్రోల్ ఎల్ ఫార్ టోటల్గా లెఫ్ట్ పొజిషన్కి వస్తుంది. కంట్రోల్ ఆర్ ఫార్ రైట్ అలైన్మెంట్కి వస్తుంది. చూడండి ఇక్కడ మనకు మార్జిన్ రైట్ అలైన్మెంట్కి వస్తుంది. కంట్రోల్ ప్లస్ ఈ ఫార్ సెంటర్ అలైన్మెంట్కి వస్తుంది. కంట్రోల్ ప్లస్ జే అని కూడా ఉంటుంది, జస్టిఫికేషన్ అలైన్మెంట్. చూడండి లైన్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈక్వల్ గా స్పేస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకొని వాటిని అలైన్ చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్ గా ఈ కంట్రోల్ ప్లస్ జే జస్టిఫికేషన్ అలైన్మెంట్ అనేది పేరాగ్రాఫ్ కు మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, షార్ట్ కట్స్ ఏమున్నాయి? కంట్రోల్ ప్లస్ ఎల్ ఫార్ లెఫ్ట్ అలైన్మెంట్, కంట్రోల్ ప్లస్ ఆర్ ఫార్ రైట్ అలైన్మెంట్, కంట్రోల్ ప్లస్ ఈ ఫార్ సెంటర్ అలైన్మెంట్, కంట్రోల్ ప్లస్ సి ఉంటుంది కాపీ, దట్ ఈస్ కాపీ టెక్స్ట్ అన్నమాట. సో కాబట్టి మనం ఇక్కడ ఆల్రెడీ కాపీ ఉంది కాబట్టి సిని యూజ్ చేయకూడదు. ఈ అనేది సెంటర్ అలైన్మెంట్. సో ఇక్కడ కంట్రోల్ ప్లస్ జే ఫార్ జస్టిఫికేషన్ అలైన్మెంట్ అని చెప్పేసి ఈ టెక్స్ట్ అలైన్మెంట్స్ అనేటివి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో దీస్ ఆర్ ద లైక్ మనకు ఇక్కడ మెయిన్గా ఫాంట్ ఫ్యామిలీని ఎలా చేంజ్ చేయాలి, ఫాంట్ సైజ్ని ఎలా చేంజ్ చేయాలి, వాటికి షార్ట్ కట్స్ నేర్చుకున్నాం. టైప్ స్టైల్కి సంబంధించిన షార్ట్ కట్స్ కూడా మనం నేర్చుకున్నాం. కావాలంటే వీటికి మీరు అండర్లైన్స్ వాడండి. సో వీటికి మీరు అండర్లైన్స్ అనేటివి యూజ్ చేయండి, రైట్. సో ఇవి మనకు టెక్స్ట్ ఫార్మాట్లో కొన్ని రెగ్యులర్గా యూజ్ చేసే కమాండ్స్. ఇవి కాకుండా ఇంకా ఏమున్నాయని చెప్పాను మీకు. ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ ఉంటుంది, సబ్ స్క్రిప్ట్ ఉంటుంది. అంటే ఎలా వాడతారు వాటిని? ఓకే, సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్ స్క్రిప్ట్, వాటిని ఎఫెక్ట్స్ అనేసి మనం ఎఫెక్ట్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఎఫెక్ట్స్ లో మెయిన్ గా మనకు సూపర్ స్క్రిప్ట్ అని చెప్పేసి ఉంటుంది, అదేవిధంగా సబ్ స్క్రిప్ట్ అనేసి కూడా ఉంటుంది. ఏంటిది ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ సబ్ స్క్రిప్ట్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది మనకు అంటే, సో సింపుల్ గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ నేను 10th అని రాస్తున్నాను. సో ఇక్కడ 10 ఇచ్చేసి టీహెచ్ అనేది మనకు కొంతవరకు ఇక్కడ ఏమవుతుందంటే అప్పర్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది. దట్ ఈస్ సబ్స్క్రిప్ట్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ 2O అని తీసుకున్నాను, కానీ 2 రావట్లేదు. 2ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఈ ప్లేస్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద సబ్స్క్రిప్ట్. దీని మీద మీరు క్లిక్ చేయొచ్చు, దీని మీద మీరు డైరెక్ట్గా క్లిక్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఇక్కడ మీరు క్లిక్ చేస్తున్నారో ఆటోమేటిక్గా అది సబ్స్క్రిప్ట్ అవుతుంది. వీటికి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. మీరు జనరల్గా ఏంటంటే ఈ కంట్రోల్ లైక్ ఇక్కడ చూడండి, సో వాట్ ఈస్ ద షార్ట్ కట్, ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ ఉంటుంది. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ నార్మల్కి వచ్చింది కదా, మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ యూస్ చేస్తే సూపర్ స్క్రిప్ట్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ యూస్ చేస్తే నార్మల్కి వస్తుంది. కంట్రోల్ షిఫ్ట్ మైనస్ యూస్ చేస్తే సబ్స్క్రిప్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఈ బాక్స్ లో ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బాక్స్ లో కూడా మీకు కనపడుతుంది. సో ఇక్కడ వచ్చేసేసి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ అండ్ మైనస్ ఉంది, సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ అనేది ఇక్కడ మీకు యాడ్ కావడం జరుగుతుంది అనమాట. సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ అనేది. ఓకే, సో దాట్ ఈస్. సో ఇలా మీకు ఈ ఆప్షన్స్ అనేటివి జనరల్గా షార్ట్ కట్స్ అనేటివి ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. సో కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ షిఫ్ట్ మైనస్ ఇక్కడ రాస్తున్నాను. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ప్లస్ సింబల్. ఓకే,
దిస్ ఈస్ ఫర్ సూపర్ స్క్రిప్ట్. అదే విధంగా ఇక్కడ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ మైనస్ అనే సింబల్ ను యూస్ చేసుకొని సబ్స్క్రిప్ట్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు ఎఫెక్ట్స్ లో ఇవి ఉంటాయి. అంతేకాకుండా ఇంకా మీకు ఏంటిదంటే ఈ స్ట్రైక్ త్రోను కూడా యూస్ చేయొచ్చు. స్ట్రైక్ త్రో అనే కాన్సెప్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది. ఓకే, స్ట్రైక్ త్రో అని చెప్పేసి ఇక్కడ దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో వీటిని చాలా మనకి ఏంటంటే కొన్ని టైమ్స్ ఏమైనా ప్రైసెస్ లిస్ట్ ఆల్రెడీ ఒకటి కంటెంట్ చూపిస్తూ ఫర్దర్ గా మనము వీటిని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎలాగా, ఫర్ సపోజ్ ఇక్కడ నేను 5,000 అని రాశాను అనుకోండి. 5,000 అని రాశాను, ₹5,000 అని చెప్పేసి ఇలా రాశాను. అయితే దీన్ని ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్ట్రైకింగ్ చేస్తున్నాను. ఇలా స్ట్రైక్ చేసి 5,000 కాదు, నౌ ఇట్ జస్ట్ 3,000 ఓన్లీ, 3,000 ఓన్లీ అని రాశాను. సో ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ స్ట్రైకింగ్ అనేది తీసేస్తున్నాను. అంటే 5,000 ఉన్నదాన్ని కాస్త 3,000 గా మార్చా. సో ఈ విధంగా మనకేంటంటే ఈ స్ట్రైకింగ్ అనే ఆప్షన్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇవి కంప్లీట్ గా మనకు ఈ టెక్స్ట్ ఫార్మాట్ లో వీటిని మనం మెయిన్ గా యూస్ చేస్తాం. అంతేకాకుండా టెక్స్ట్ యొక్క కలర్ అనదర్ వన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫాంట్ కలర్ అనొచ్చు, లేదా టెక్స్ట్ కలర్ అనేసి మనం యూస్ చేయొచ్చు. సో సింపుల్ గా మీకు ఈ టెక్స్ట్ కలర్ అనేది సాలిడ్ కలర్ అనేది ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఐకాన్కి వెళ్తే ఇక్కడ టెక్స్ట్ కలర్ అనేది కనిపిస్తుంది. దీని మీద మీరు క్లిక్ చేసుకొని మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ అనేవి ఇక్కడ సాలిడ్ కలర్స్ ని యూస్ చేయొచ్చు. మీకు ఏదైనా కొంచెం గ్రేడియంట్ కావాలన్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు, మోర్ కలర్స్ కూడా ఉంటాయి. బట్ సాలిడ్ కలర్ అనేది రెగ్యులర్ గా మనం డాక్యుమెంటేషన్ లో ప్రిఫర్ చేస్తుంటాం. చూడండి, ఇప్పుడు మీకు ఈ బ్లూ కలర్ కాంబినేషన్ అప్లై చేశాను, గ్రీన్ ప్లేస్ లో బ్లూ కలర్ లేదా రెడ్ కలర్ కాంబినేషన్. సో ఇలాగా మీకు ఏంటిదంటే ఫాంట్ కలర్ అనేది కూడా మీరు అప్లై చేయొచ్చు. సో ఇవి కొన్ని రెగ్యులర్ గా వాడే టెక్స్ట్ ఫార్మాట్స్, రైట్? సో ఈ వీడియోలో మనకు ఇక్కడ వరకు స్టాప్ చేస్తున్నాను. ఫర్దర్ గా టెక్స్ట్ ఫార్మాట్స్ ని ఇంకా మనం కంటిన్యూ చేయొచ్చు. అవి ఏంటివంటే మీరు ఇక్కడ కొన్ని అబ్జర్వ్ చేయొచ్చు. అలైన్మెంట్స్ చూసాము, జస్టిఫికేషన్ అలైన్మెంట్ కూడా చూడొచ్చు. ఇక్కడ లైన్ స్పేసింగ్ ఇవ్వడము, తర్వాత బుల్లెట్స్ అండ్ నెంబరింగ్స్ ని వాడుకోవడము, ఓకే, ఇండెంట్ స్పేస్ ని మెయింటైన్ చేయడము, ఇక్కడ మనకు సార్టింగ్ చేయడం, ఆర్డర్ అసైనింగ్ ఆర్డర్, డిసైనింగ్ ఆర్డర్ చేయడము, తర్వాత కొన్ని మీకు ఏంటిదంటే డిఫాల్ట్ గా ఉన్న కొన్ని స్టైలింగ్స్ ను అప్లై చేయడం, కొన్ని థీమ్స్ ను అప్లై చేయడము, ఇలాంటివి మనము నెక్స్ట్ క్లాస్ లో డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ సెషన్ లో మనము డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ.